శర్మ అండ్ విజు కొరియోగ్రాఫర్. నాకు ఎప్పటి నుంచో పరిచయం. 1 by 1 నీ సాంగ్స్ చూస్తున్నావు, స్టార్ట్ చేసావు. సిల్వర్ స్క్రీన్ మీద కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం అఫ్రోజ్ గారు ఇదే నేను మిమ్మల్ని కలవటం, మీ వాయిస్ మైండ్లో ఉండిపోయింది అలా సాంగ్ వింటుంటే సీరియస్లీ. అండ్ పిక్చరేషన్లో కూడా మీరు కనిపించిన విధానం చాలా బాగుంది. అంటే మనమేం పాడుతున్నాం మనమే చేస్తున్నాం అని కొంతమంది ఉంటారు, అలా కాకుండా మీరు దానికి 100% మీరు న్యాయం చేశారు. అలాగే డిఓపి గారు చాలా బాగున్నదండి. మీరు ఇందాక స్టేజ్ మీద అన్నారు వెడ్డింగ్ ఇది అన్నారు, చూసారా? మన కెరియర్ అంతా అలాగే స్టార్ట్ అవుతుంది కదండి, ఎక్కడో చిన్నదని. ఇది మీకు చాలా మంచి టాలెంట్ ఉంది, చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తారు. అలాగే హీరోయిన్ గారు చాలా బాగా చేశారు మీరు. అండ్ ప్రొడ్యూసర్స్ గారు వీళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఇలాంటి టాలెంట్ బయటకు వస్తుంది. అండ్ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగుంది ఈ సాంగ్, చాలామంది నోళ్ళల్లో వినిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు. సురేష్ గారు, we are open for questions అండి. దాలియా గారు, కల్కి గారు, ప్లీజ్ వీ హ్యావ్ చిన్న ప్లాంట్ ఫర్ యూ. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ ఓపెన్ టు మీడియా. వచ్చేసేయండి ప్లీజ్. సాకిబ్ గారు మీరు కూడా. కంగ్రాచులేషన్స్ టు ది టీమ్ బ్రదర్. అఫ్రోజ్ అలీ నాకు చాలా ఏళ్ళుగా తెలుసు. సోహెల్తో ఫస్ట్ సాంగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ సోహెల్తో ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మనకున్న ఆశతోని నేను పోయి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చిన్నగా కనిపిస్తాను నేను ఆ సాంగ్ చూస్తే. అక్కడ నుంచి నేను సోహెల్ ద్వారా నాకు అఫ్రోజ్ పరిచయం అయ్యాడు. అండ్ సాంగ్ చాలా బాగుంది. ఈ సాంగ్ ఫస్ట్ టైం మైట్ బి నేనే విన్నా. అఫ్రోజ్ ఫస్ట్ నేనే విన్నా నా సాంగ్ ఇది. ఫస్ట్ నేనే విన్నా ఆల్మోస్ట్ 1 year క్రితం. ఎట్లయితే అగ్ని పరీక్ష అయిపోయిందో నేను అఫ్రోజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఫ్రోజ్ వినిపించిన సాంగ్ అప్పుడే చెప్పిండు ఇది ఫస్ట్ కంప్లీట్లీ ఒక అబ్బాయికి సంబంధించింది ఉంటుంది, దాని తర్వాత అమ్మాయికి సంబంధించింది ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇద్దరికి కలిపేసి కూడా ఉంటుందని కూడా అన్నావు. అది కూడా వస్తుందా? సో ఒకటే చెప్పినావు, దీని తర్వాత ఇంకోటి వస్తుందని చెప్పినావు. సారీ ఇది సర్ప్రైజ్ అంట, నేను రివీల్ చేసేసా, కుదిరితే కట్ చేసేసేయండి. అండ్ చాలా బాగుంది సాంగ్. సో దట్స్ ఇట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా మంచి వ్యూస్ రావాలి, పెట్టిన డబ్బులు బయటికి రావాలి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. హాయ్, నేను డాలియా షరీఫ్. నన్ను మీరు అగ్ని పరీక్షలో చూస్తుంటారు. సో నాకు అఫ్రోజ్ బంగారం సాంగ్ నుంచి తెలుసు. ఐ హర్డ్ అంటే ఫస్ట్ టైం నేను ఆయన ఇట్లా స్టేజ్ మీద యాజ్ అ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద సాంగ్ పాడుతుంటే, మేము ఇంకా సాంగ్ వినలేదు, ఆయన సాంగ్ పాడుతుంటే అది లైక్ వాట్ ఎ గ్రేట్ వాయిస్ బ్రో, ఎంత స్వీట్ వాయిస్ ఉంది అని అనుకున్నా. తర్వాత వీ గాట్ ఇన్ టు కాంటాక్ట్. అండ్ అదర్ దాన్ దాట్ ఐ నో దిస్ గర్ల్. మేమిద్దరం కరీంనగర్ నుంచే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సీ హర్ గెటింగ్ ఆన్ దీస్ రిలీజెస్ అండ్ ఆల్. అది కాకుండా యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ ఒక సాంగ్కి 2 sides ఉంటాయి. దిస్ వాజ్ అ నెగిటివ్ సైడ్ ఆఫ్ అ ఉమెన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే ఇట్. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్. అండ్ రిలేషన్షిప్లో మనం ఎఫర్ట్స్ పెడతాము, కొంతమంది పెట్టరు. సో that is what it showed. And I guess there is a female version, I'm waiting for it. Lekpothe bagodu. Other than that, the team was too great. The DOP work, he did great work. And tanu weddings nunchi he came into this. And I think this was your first project. It was very great. Endukante ilanti commercial project diyadam it's not easy for him. And the producers, thank you for cheering up for them. Without them, all the stage can't stay here. So thank you for having me and all the best, guys. Thank you very much. Thank you, Meeru.
సో టైం లేదు కాబట్టి చాలా షార్ట్ కట్లో మాట్లాడేస్తా. ఒక సాంగ్ చేయాలంటే దానికి యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదే ఫస్ట్ ఫోటో అయిపోతుంది. సో ఒక సాంగ్ కావాలంటే దానికి యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గాయ్. సో ఈ టీం అంతా ఒకటైపోయి కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సూపర్గా చేసినారు. నచ్చదే ఈజ్ లైక్ నెగిటివ్ వర్షన్ ఆఫ్ ఫీమేల్ అనమాట. సో పాజిటివ్గా కూడా తీస్తారంట. ఈ సాంగ్ యాక్చువల్గా కొన్ని సాంగ్స్ వింటుంటే మన మైండ్లో అదే ట్యూన్ అట్లా అవుతుంటే ఆ సాంగ్ మనకు నచ్చేసినట్టే. సో ఈ సాంగ్ విన్నాక కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకో నాకు అఫ్రోజ్ ఇది చాలా పర్సనల్గా తీసుకొని అన్నట్టు అనిపించింది. సో లేదు యాక్చువల్లీ ఆ ఫీలింగ్ అట్లుంది అంటున్నా, అంటే ఒరిజినల్గా అన్నట్టు అనిపించింది. సో అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. ఈ సాంగ్ చాలా సక్సెస్ అయిపోవాలి. అండ్ డిఓపి చాలా బాగుంది. మేబీ మీరు మాట్లాడకపోవచ్చు, కొందరికి మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. సో ఐ నో దట్. అండ్ ఇక్కడ మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం షివరింగ్ ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ ఫియర్ అనేది కొందరికి ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కల్కి గారు, చాలా స్వీట్గా మాట్లాడారు. ప్లీజ్. థ్యాంక్ యూ. టాస్ క్లబ్ హైదరాబాద్ ఎండి రాజేష్ గారిని, అలానే బాలాజీ గారు జానీ వాకర్ స్టేట్ హెడ్ గారిని, ప్రొడ్యూసర్ వేణు గారి మదర్ విజయరాణి గారిని, అలానే బుక్ రైటర్ శరత్ కంటా గారిని, అలానే అఫ్రోజ్ గారి పేరెంట్స్ని కూడా ఒకసారి స్టేజ్ పైకి రమ్మని కోరుకుంటున్నాము. టాస్ క్లబ్ హైదరాబాద్ ఎండి రాజేష్ గారు, బాలాజీ గారు, ఓకే ఎవరు వైఫ్, అలానే విజు గారి వైఫ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. బుక్ రైటర్ శరత్ ఘంటా గారిని, అఫ్రోజ్ గారి పేరెంట్స్ని ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, డింపుల్ వాళ్ళ మమ్మీ గారిని కూడా ఒక్కసారి స్టేజ్ పైకి. సేమ్ హియర్. థ్యాంక్ యూ. బాయ్. విల్ సీ యూ. బాయ్. ఇదిగోండి. 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 ఆగండి, ఇంకా ఉన్నారు. విజు గారి వైఫ్ గారు, అలానే డింపుల్ వాళ్ళ మమ్మీ గారు, ఇంకొకరండి. అది అయిపోయిన తర్వాత వీఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అని జనాలు టీమ్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. మీడియా వాళ్ళకి ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మక్బూల్ గారు మీరు కూడా టీమే, స్టేజ్ పైన ఉండండి. సోను గారు మీరు కూడా. లేక అదే ఓకే.
మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీడియా మిత్రులకి యూ కెన్ ఆస్క్ నౌ. ఇదిగోండి అఫ్రోజ్ గారు. అఫ్రోజుల్ గారు, చెప్పండి. సాంగ్ చాలా బాగుంది, క్యాచీగా అనిపించింది. బట్ చాలా అంటే ఉమెన్స్ మీద నెగిటివ్గా చూపించడానికి సాంగ్ తీసినట్టు అనిపించింది. అలానే కాదన్న, ఉమెన్స్ని నెగిటివ్ అని కాదు. ఈ కాలంలో లవ్ అనేది అలానే ఉంది కాబట్టి ఇది ఒక అబ్బాయికి ఏమేమి నచ్చవో ఒక అమ్మాయిలో అది నేను చూపించాను. అందరు అమ్మాయిలు అలానే ఉన్నారని కాదు. ఒక అబ్బాయికి అంటే టాక్సిక్ అని చెప్పేస్తారు. ఇప్పుడు సపోజ్ వైఫే ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండే ఉండొచ్చు, ఎవరికైనా అలా చిన్న బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి ఇంకొకరితో ఫోటో షూట్స్ అయినా ఏం చేసినా ఆబ్వియస్లీ ఒక హస్బెండ్ లాగా అయినా ఒక బాయ్ ఫ్రెండ్ లాగా అయినా మనకు నచ్చదు. కాబట్టి అవి నచ్చదు. అది ఒక నార్మల్ ఎమోషన్ అనే నేను చెప్తున్నాను. అది ఒక టాక్సిక్ లాగా తీసుకోకండి, దాన్ని టాక్సిక్ అలా అనుకోకండి అనే నేను చెప్పాను అన్న. అట్లా అంటే జనరల్ డిబేట్ అది, ఒక అమ్మాయిలో కొంచెం అలా రెడీ వెళ్ళడం అనేది అనుకున్నా సరే అది కొంచెం పొసెసివ్ అనిపిస్తుంది వాళ్ళకి. సో జనరల్గా అనేది టాపిక్ వచ్చే డిబేట్ ఇది. సో మీరు అది చూస్తుంటే అమ్మాయిని కంట్రోల్లో పెట్టాలి ఆ టైప్లోనే ఒక వేలో కనిపిస్తుంది కదా అమ్మాయిలకి. అలానే కాదు, ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ కూడా ఒకటి వస్తుంది. అందులో అబ్బాయిలో ఏవేవైతే అమ్మాయిలకి నచ్చవో, సపోజ్ కొన్ని లైన్స్ ఎలా ఉంటాయంటే గ్రాంటెడ్గా తీసుకోవడం నచ్చదు, ప్రామిస్ని బ్రేక్ చేయడం నచ్చదు, గర్ల్ బెస్టీస్ని మెయింటైన్ చేయడం నచ్చదు. సో అలా అమ్మాయిల తరపు నుంచి కూడా ఊకుకే అనుమానిస్తే, అందరి ముందు అవమానిస్తే, అలాంటి లైన్స్ ఉన్నాయి. సో అమ్మాయిలకి ఒక లైన్స్ లాగా అలా రాశాను. ప్లస్ ఇది అబ్బాయిలకి ఏదైతే నచ్చవో అవి రాశాను నేను. కంట్రోల్లా ఉండాలనే కాదు, ఫ్రీడమ్ ఆబ్వియస్లీ ప్రతి చూసారు మీరు, ఫ్రీడమ్ అబ్బాయి ప్రాపర్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఏంటంటే అతను మనసులోనే పెట్టుకున్నాడు లాస్ట్ వరకు. లాస్ట్లో రివీల్ అయింది ఏంటంటే తను చీట్ చేసింది, దాని తర్వాతే అది బ్రేకప్ అయిపోయింది అన్నట్టు మనం చూపించాం. అతను నచ్చలేదు కానీ మనసులోనే పెట్టుకున్నాడు అంత అన్ని ఎమోషన్స్. లాస్ట్లో అది రివీల్ అయింది ఏంటంటే అమ్మాయి చీట్ చేసింది ఇంకొకరితోని అన్నట్టు. అది అలా అనిపించింది. ఇంకోటి సాంగ్లో నాకు ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో మోడలింగ్ చూపించారు అమ్మాయిది. సో మోడలింగ్ ఇండస్ట్రీలు అంటేనే చాలా మంది కొంచెం ఇంట్లో ఫ్యామిలీస్ నెగిటివ్గా చూస్తుంటారు, అక్కడ వెళ్తే సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పి. కట్ చేసి మీరు మోడలింగ్ వెళ్ళేందుకు అమ్మాయి ఇలా అయిందని కూడా చూపించారు సాంగ్లో. అది ఎందుకు చూపించారు? అది మోడలింగ్ అనేది ఇక మన డైరెక్టర్ అడగాలి, ఎందుకంటే స్టోరీ ఆయన రాశారు దానికి. నేను పాట లిరిక్స్ ఇంకా నేను చేశాను. చెప్పండి, అది మోడలింగ్ గురించి ఎందుకు అలా నెగిటివ్గా చూపించారు? ఇట్స్ నాట్ అబౌట్ మోడలింగ్ అండి. బేసిక్గా ఒక స్టోరీకి ఏదైతే బాగుంటుంది, తక్కువ టైంలో ఏది తీస్తే బెటర్గా అనిపిస్తుంది ఆ లైన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏది తప్పడడం లేదు, ఏం లేదు. మీరు నెక్స్ట్ సాంగ్ చూస్తే పార్ట్ 2 చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ పార్ట్ 3 కూడా ఉంది కాబట్టి చాలా క్లియర్ లైన్స్ ఉంటాయి. సో దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. సో ఎవరు కూడా ఏమనుకోవద్దు. ప్రతిదానికి ఒక లైన్. ఇప్పుడు నేను మోడలింగ్ తీసుకున్నా, రేపు పొద్దున షూటింగ్ తీసుకుంటా, హీరోయిన్ తీసుకుంటా, సాఫ్ట్వేర్ కూడా తీసుకోవచ్చు. అట్లా దేని తీసుకున్నా దానికి ఒక పాయింట్ ఉంది. సో ఏ పాయింట్కైనా అంటే కరెక్టే. అంటే వేరే ఫీల్డ్ చూసుకుంటే కొంచెం సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మోడలింగ్ కానివ్వండి, ఖచ్చితంగా నెగిటివ్గా చూస్తారు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. సో డైరెక్ట్గా మీరు దాన్ని నెగిటివ్గా చూపించేప్పటికి వేరేగా వెళ్తుంది కదా ఉద్దేశం. బేసిక్గా హీరో ఏమంటున్నాడంటే మనం పెళ్లి కావడానికి వస్తుంది కదా, ఇప్పుడు ఆపేసి అని అంటున్నాడు అనమాట మనోడు. సో దా పాయింట్ ఏంటంటే తను నేను ఆపన్న ప్యాషన్ ఇదే అని చెప్పింది. సో మనోడు తనని ఏమో లేదు, తను హట్ అయ్యి వెళ్ళిపోయింది అంతే, దట్స్ ఇట్. హీరో గారు సాంగ్ మొత్తం తగలబెట్టేశారు. యాక్చువల్ ఎక్కడ చూసినా ఫైర్ ఉంది. సో మీలో అంత ఫైర్ ఉందని అనిపిస్తుంది యాక్చువల్గా. సో యాక్చువల్గా అంటే మీ రియల్ లైఫ్లో ఏమైనా కనెక్టివిటీ ఉందా? అంటే ఈ సాంగ్లో మీకు నచ్చనివి ఏమైనా లేవా? అంటే ఏంటి యాక్చువల్ రియల్ లైఫ్ కనెక్టివిటీ ఏమైనా ఉందా? అలా ఏం లేదన్నా. యాక్చువల్లీ ఇది నేను ఏదైతే సాంగ్ రాస్తానో ఇమాజినరీ స్టోరీస్ మీద రాస్తాను, లేకపోతే ఇప్పుడు ఏది కరెంట్ జనరేషన్లో ఏం నడుస్తుంది దాన్ని బట్టి నేను ఆలోచించి రాస్తాను అంతే. ఇది నా పర్సనల్గా అనేది కాదు. ఇప్పుడు బంగారం సాంగ్ ఉంది, రీసెంట్గానే రిలీజ్ అయింది. అది మంచి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మీద నేను రాశాను. సో అది కూడా ఒక ఇమాజినరీ స్టోరీ. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు స్టార్టింగ్లో, ఒక అలా మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్నట్టు. సో ప్రతిదీ ఇలానే రాస్తాను, ఇమాజినరీ స్టోరీస్. ఈ పర్సనల్ లైఫ్కి అలా ఏం లేదన్న. సో హాయ్ బ్రో. హాయ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ అవన్నీ పక్కన పెడితే విజువల్స్ ఎక్సలెంట్. అసలు మీరు అలా చైర్ పట్టుకుని వచ్చే షార్ట్ అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందా. అంటే బయట మీరు పెట్టిన పోస్టర్కి లోపల మీరు చూపించిన సాంగ్ విజువల్స్కి అసలు సంబంధమే లేదు, అంత బాగుంది. సినిమాటిక్గా తీశారు. బట్ ఏంటంటే చాలా వరకు ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది. సో ఇలాంటి సాంగ్స్ కూడా బాగా జనంలోకి వెళ్తున్నాయి. సో ఎంత బడ్జెట్ అయ్యింది, ఎంతవరకు తీసుకెళ్తారు ఇంకా ఫర్దర్గా ప్రమోషన్స్ వైజ్గా? ఓకే, ఈ సాంగ్ ఫర్దర్గా ఇంకా ఎలా ప్రమోషన్స్ ఎలా చేస్తామన్నట్టు అడుగుతున్నారన్నా. ఇంకా అంటే ఇప్పుడు అదే మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చారో ఇంకా చాలా మంది బిజీ ఉండడం వల్ల రాలేదు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు, వాళ్ళందరూ స్టోరీస్లు వేస్తా అన్నారు, ప్లస్ రీల్స్ అందరు చేస్తా అన్నారు. ప్లస్ మేమిద్దరం
రీల్స్ చేద్దామని అట్లా ప్లాన్లు ఉన్నాం. ఇంకా మంచి ప్రమోషన్స్ ఇంకా ప్లాన్ చేస్తాం, ఇంకా చేస్తున్నాం అన్న అట్లా. అంటే కొత్త ఛానల్ అప్లోడ్ చేస్తున్నారా? కాదు, నా ఓన్ ఛానల్లోనే రిలీజ్ అయింది ఆల్రెడీ. యూట్యూబ్లో లైవ్ అయిపోయింది పాటలు. ఓకే, మోటివేషన్ ఉందా ఛానల్కు? అవును, నా రెడ్డి గారి అమ్మాయి ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి నాయి, మంచి వైరల్ సాంగ్స్. సో సో చాలా వరకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, మీకు కూడా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డింపుల్ అఫ్రోజ్ అలీ గారు, చెప్పండి. నచ్చదే సాంగ్ వింటుంటే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుందండి సాంగ్. యాక్చువల్గా ఇందాక మా వాడు అడుగుతున్నాడు సాంగ్ ఎలా ఉందిరా అని చెప్పి అని అడిగాడు. నేను అన్నాను లాస్ట్లో చైర్ చూసావు కదా ఏమైందనంటే తగలడిపోయింది అన్నాడు. సాంగ్ కూడా అంతే, చాలా ఎక్సలెంట్గా ఫైర్ మోడ్లో ఉంది సాంగ్. విజువల్స్ కానీ ఆ లిరిక్స్ కానీ మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎండింగ్ వచ్చేటప్పటికి టు బి కంటిన్యూడ్ అని వేసారు కదా, అది అంటే ఇంకా ఏమన్నా రివీల్ చేస్తారా, ఇంకా ఏమైనా ఉందా? టు బి కంటిన్యూడ్ అంటే సేమ్ అదే అన్న. ఇప్పుడు దీనికి ఫీమేల్ వర్షన్ ఉండబోతుంది. అంటే మేము ఎలా ప్లాన్ చేస్తామంటే ఫస్ట్ సాంగ్లో అబ్బాయికి బ్రేకప్ అయింది కాబట్టి సెకండ్ సాంగ్లో అక్కడ నుంచి ఇంకొక అమ్మాయి తన స్టోరీ నడుస్తుంటుంది. సో తన లైఫ్లో ఏమేమి తను చూసిందో అది అక్కడ ఉంటుంది. అందులో నేనే లీడ్ ప్లే చేద్దామని అనుకుంటున్నాను. అట్లా అంటే ఒక ఎలా అంటే అమ్మాయి లైఫ్లో అమ్మాయికి అబ్బాయి వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, తను ఎలా ట్రీట్ చేస్తారు అన్నట్టు ఫీమేల్ వర్షన్ ఉంటుంది. సో అది టు బి కంటిన్యూడ్ అని అలా చేశాను. సేమ్ సాంగ్ ఫీమేల్ వర్షన్లో ఉంటుంది, లిరిక్స్ కొన్ని చేంజ్ ఉంటాయి అంతే. ఓకే, మొత్తానికి ఎప్పుడైనా మన లవర్స్ పట్ల మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఫీల్ అయినప్పుడు ఒక స్టేటస్గా పెట్టుకోవడానికి ఒక మంచి సాంగ్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళకి హింట్ ఇచ్చేలాగా ఎప్పుడైనా వాళ్ళ ఇద్దరు లవర్స్ మధ్య గొడవ అయితే ఇలాంటి స్టేటస్ సాంగ్లు పెట్టుకోవడానికి కావాలి. ఖచ్చితంగా ఇది ఆ లిస్ట్లో అయితే గ్యారంటీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, కొరియోగ్రాఫర్. సో హాయ్ బ్రో. సాంగ్ హిట్ అయితే జనరల్గా హీరోయిన్ హీరో అంటూ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకే మంచి పేర్లు వస్తుండే. బట్ బ్యాక్ ఆన్లో మీరు పడ్డ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఎవరికి అవసరం లేదు, పెద్దగా తెలియదు. అయినా కూడా మీరు ఆ సెట్ టైంలో కానీ షూట్ టైంలో కానీ ఆ స్ట్రగుల్స్ అంటే వాళ్ళ చేత చేయించడం కోసం ఆ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చాలా కష్టం ఉంటుంది. బట్ ఎప్పుడైనా అనిపిస్తా అంటే ఈ ఫేమ్ అంతా వాళ్ళకే వస్తుంది, మనకు కూడా ఆన్ కెమెరా ముందు మనం కూడా ఉండాలి కదా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది అండి, ఎందుకు అనిపించదు. కాకపోతే నాకు ఈ వర్క్ ఇష్టం, సో దీంట్లోనే ఉన్నా. అండ్ దట్టు మా టీంతో నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. నాకు అఫ్రోజ్ భాయ్ కానీ అండ్ ఇప్పుడు డింపుల్ అని ఇప్పుడు సోనా ఉన్నా కాబట్టి అంటే వీళ్ళంతా ఏంటంటే చాలా అందరం కలిసి వర్క్ చేస్తాం. మేము నేను ఒక్కనే సగలేనని కాదు, ఏదన్నా నేను అఫ్రోజ్ రాత్రి కూర్చొని మాట్లాడుకుంటాం. అండ్ ఓపెన్తో డిస్కస్ చేసి ఏమున్నా మేము అందరం డిస్కస్ చేసి టీం వర్క్లోనే చేసుకుంటాం. మా టీం వర్క్ వస్తే వేరే ఏ ప్రాజెక్ట్ అని నేనే హ్యాండిల్ చేసుకుంటాను అనమాట. జనరల్గా నైట్ మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది, అంతే, ఒక సిట్టింగ్లో సెట్ అయిపోతుంది. సో అంటే ఈ సాంగ్ మొత్తం కంపోజింగ్లో ఏదైనా ఒక పాయింట్ కొంచెం కష్టం అనిపించింది, దీనికి ఎక్కువ ప్రాక్టీస్ చేసాం అనేది ఉంది? అంటే ప్రాక్టీస్ అని ఏం లేదు, జస్ట్ ఆ బీచ్ సీక్వెన్స్ ఉంది కదా, చైర్ కాల్చడం కానీ ఫైర్ షాట్స్ కొంచెం మాకు ఇబ్బంది కలిగింది అక్కడ అనమాట. సో కరెక్ట్ గోల్డెన్ అవర్ టైం అనమాట. అది ఒక 5 minutes వచ్చే లైట్, అది ఆ లైట్ కోసం వెయిట్ చేస్తాం మేము అందరం. ఒక 2-3 hours అక్కడే ఉన్నాం బీచ్ దగ్గర. ఆ లైట్ వచ్చే వరకు వెయిట్ చేసి దానికోసం కొంచెం స్ట్రగుల్ పడ్డాం. యా బ్రో, హాయ్. మన లాస్ట్ టైం కూడా బంగారం సాంగ్ చూస్తాను, చాలా బాగుంది. అండ్ అంటే న్యూ టాలెంట్తో వెళ్తున్నారు అండ్ మీరు కూడా సూపర్ చేశారు. అసలు ఎండ్ ఆఫ్ ది మీ డ్రీమ్ ఏంటి? అంటే మూవీసా లేకపోతే సాంగ్స్ అయినా ఏంటి? అంటే ఏదో కసి కనిపిస్తుంది, బట్ అది అర్థం అవ్వట్లేదు మాకు క్లారిటీగా. యాక్చువల్లీ నేను ఒక స్టోరీ రాస్తానన్న, ఆ స్టోరీలో నేనే లీడ్ లాగా ప్లే చేద్దామని ఉంది. నా సాంగ్స్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సాంగ్ చాలా బాగా వైరల్ అయింది. నేను రాసిన స్టోరీ కూడా చాలా బాగా నచ్చుతుందని ఫీల్ అవుతున్నాను. సేమ్ మన టీంతోనే ఒక స్టోరీ, ఒక మంచి ఒక సిల్వర్ స్క్రీన్ మీద మేము కనిపించడానికి లేదా ఓటీటీలోనైనా ప్లాన్ చేయడానికి ఒక మంచి స్టోరీ రాశాను. దాని మీద వర్క్ చేస్తున్నాం. అది త్వరలో మేము చెప్తాము. నా తెలుగు కొంచెం అలా ఇలా ఉంటుంది, ఏమనుకోకండి. అంతేనా? అంటే ఒక యాక్టర్ లాగా ప్లస్ సింగర్, లిరిసిస్ట్, ఆర్టిస్ట్ ప్రతి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా చూపించుకుంటున్నాను అంతే. జనరల్గా ఫోక్ సాంగ్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా ఓన్ చేసేసుకున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బిగ్గెస్ట్ హిట్లు అయినాయి, దేశాలు దాటి వెళ్ళిన సాంగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో అంతే నెగిటివ్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట. సో దాని మీద ఏం చెప్తారు? నెగిటివిటీ అంటే అది మనకి ఫోక్ సాంగ్ మనం చేయలేదు కాబట్టి దాని గురించి మనకు తెలియదు అన్న. మనం మొత్తం ఫ్యూచరిస్టిక్ బీట్సే యూజ్ చేస్తాం, లేకపోతే డిఫరెంట్ ఉంటుంది, మన జానరే డిఫరెంట్ ఉంటుంది. సో ఫోక్ సాంగ్లో మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చేయలేదు, ఆ ఇండస్ట్రీలోకి మనకు టచ్ లేదు. మనకి
అంత ఇంట్రెస్ట్ లేదన్న యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్. నాకు కొంచెం ముందు నేను ఆలోచిస్తాను, ఫోక్ సాంగ్ అది వెనకాల వెళ్ళాల్సి వస్తుంది. సో నేను మ్యూజిక్ని కొంచెం ముందుకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అంటే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక కొత్త మ్యూజిక్ని నేను తేయాలనిపిస్తున్నాను. ఫోక్ సాంగ్స్ ఆల్రెడీ సేమ్ బీట్స్ మీద సేమ్ ట్యూన్స్ మీద ఎన్నిసార్లు వింటారు, అది నాకు అట్లా లేదు. కొత్త లైన్స్, కొత్త జానర్స్ అవన్నీ ట్రై చేయాలని ఉందన్న నాకు. అఫ్రోజ్ గారు, యా హాయ్ అండి. సో